హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ ఉమెన్స్. ఇది మేము లాస్ట్ వీక్ టెంపుల్కి వెళ్ళామండి. ఇది టెంపుల్ పేరు వచ్చేసి అక్కడ నరసింహస్వామి ఉంటారు టెంపుల్లో. ఊరి పేరు వచ్చేసి ఉరుకుంద ఈరన్న స్వామి అండి. ఇది స్వామి ఎంట్రన్స్. మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళాము. సాటర్డే మార్నింగ్ రోజు నేను ముగ్గులు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని అక్కడ మనకు ఫుడ్ అంతా ఏమి ఉండదు, అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళాము. సాటర్డే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఇది సీనరీస్ అండి, సీన్స్ ఇవన్నీ ఇలాగా చాలా మంచి అనిపించింది. ఈ సన్సెట్ని చూపించాలనిపించింది నాకు, అందుకే ఇలా వీడియో తీశాను. బైక్ మీద వెళ్ళొచ్చు, 30 కిలోమీటర్స్ ఉంటుంది. మేము ప్రతి ఇయర్ వెళ్తాము. అక్కడ నైవేద్యం చేసుకొని స్వామివారిని పూజ చేసుకొని ఒక నిద్ర చేసి వస్తాము. సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే వచ్చేస్తాము దర్శనం చేసుకొని, స్వామివారి దర్శనం చేసుకొని. అక్కడ కాలువలో నది చిన్న కాలువ ఉంటుంది స్నానానికి. ఆ కాలువలో దీపాలు వదిలి నైవేద్యం చేసుకొని స్వామివారిని ఎలా పూజ చేసుకున్నాం అనేది ఈ వీడియో అండి. లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఈ వీడియో అనేది. ఈ సీన్స్ అన్నీ చాలా బాగా అనిపించింది నాకు. సన్సెట్ ఎలా అవుతుంది అనేది నేను కూడా ఫస్ట్ టైం చూశాను. చాలా బాగా అనిపించింది ఈవినింగ్ మేము వెళ్ళేటప్పుడు. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ రూమ్స్ ఉంటాయి, మరి అంత పెద్ద లగ్జరీ రూమ్స్ ఏమి ఉండవు, చాలా నార్మల్గా ఉంటాయండి రూమ్స్. ఇదండి టెంపుల్ దగ్గర. ఇది కాళ్ళలో దీపాలు సాయంత్రం వదిలేరు అందరూ. అక్కడ వచ్చిన వాళ్ళందరూ సాయంత్రం కాళ్ళలో దీపాలు వదులుతారు. నేను కూడా వదిలాను. ఇదిగోండి మార్నింగ్ వచ్చాము. నైట్ ఏం సరిగ్గా కనిపించలేదు కదా. ఇప్పుడు మార్నింగ్ మేము ఇక్కడ స్నానం చేసుకోవడానికి వచ్చాము. కాళ్ళలో నీళ్ళు చూడండి ఎంత నిండుగా ఉన్నాయో, చాలా మంచిగా అనిపించింది. నాకు ఇలాంటి దాంట్లో స్నానం చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం అండి ఇలాగా ఫ్రీగా కాళ్ళలో చల్లగా మంచి క్లైమేట్తో స్నానం చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం? అది నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ మంచి స్నానాలు చేసుకున్నాము, పూజ చేసుకున్నాం, గంగా పూజ కూడా చేసుకున్నాము. కార్తీక మాసంలో ఒక్కసారైనా నది స్నానం చేసి దీపాలు వదలాలని అంటారు కదా, అలా మేము కార్తీక మాసంలో ఇక్కడ ఖచ్చితంగా వస్తాము. మా బావ గారి అబ్బాయి అండి, తను స్విమ్ చేస్తున్నాడు. ఇంకా మేము స్నానం చేసాక గంగ పూజ చేసుకున్నాము. పసుపు రాసి అక్కడ మెట్టుకి గంగమ్మ ఉంది అనుకొని అలా
పొద్దున కూడా మళ్ళీ దీపాలు వదిలేమండి, స్నానం చేశాను కాబట్టి. ఎవరు రాకూడదండి. ఎవరైనా కొత్త బైక్స్ తీసుకున్నా, వాళ్ళకి ఏదైనా కోరికలు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి స్వామివారికి చెప్పుకొని వెళ్తారు. ఖచ్చితంగా నెరవేరుతుందన్న ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇప్పుడు టెంపుల్ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉండేది టెంపుల్, ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది టెంపుల్ కూడా. ఈ కాళ్ళలో ఉండే నీళ్ళే తీసుకుపోయి అక్కడ స్వామివారికి నైవేద్యం చేసి పెట్టాలండి. లేదు మేము ఫిల్టర్ వాటర్ తీసుకొని చేస్తాం, అలా చేస్తామంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది అని నమ్మకం. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పేది ఏంటి అంటే, ఇలాగా ఒకరోజు వెళ్ళిన వాళ్ళు అదే నైవేద్యం చేయడానికి అక్కడి నుంచి నీళ్ళు తీసుకుని వెళ్ళి చెయ్యాలి అని అంటే, లేదు అందరు స్నానాలు చేశారు కదా, అది గలీజ్గా ఉంటాయి నీళ్ళు, ఆ నీళ్ళతో నేను నైవేద్యం చేయలేను అని వాళ్ళు అన్నారంట. సిస్టర్స్ వెళ్ళారు, అందులో ఒకరు నేను చెయ్యను అన్నారంట. అలా అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిన బిస్లరీ వాటర్స్ తోటి చేశాక ఆ నైవేద్యంలో మొత్తం వెంట్రుకలు ఉన్నాయంట. అప్పుడు ఆ స్వామివారి మహిమలు తెలుసుకొని మళ్ళీ తప్పైందని చెప్పేసి అదే కాలువలో నుంచి నీళ్ళు తీసుకొచ్చి నైవేద్యం చేసి పెట్టారని మా చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మలు చెప్పేవాళ్ళు. మేము స్నానాలన్నీ చేసుకొని రూమ్కి వచ్చేసి నైవేద్యం చేయడానికి ఇలాగా బయట పొయ్యి వెలిగించుకొని నైవేద్యం చేస్తున్నాము. స్వీట్ ఒకటే చేస్తామండి, మిగతా వాళ్ళు పాయసం, రైసు, వంకాయ కర్రీ అన్నీ చేసుకుంటారు. మేము ఓన్లీ పాయసం మాత్రమే చేసుకున్నాము. అక్కడ కట్టెలు కూడా అమ్ముతారు, గ్యాస్ కూడా అమ్ముతారు. కానీ నాకు ఇయర్లీ వన్సే కదా మనం చేసేది అని చెప్పేసి ఇలా కట్టెల పొయ్యి మీదనే చేస్తాను నేను. నాకు ఇలా చేయడం చాలా ఇష్టం. ఇందులో చేసిన స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇలా బెల్లం కరిగించి పాయసం చేసేస్తాము. కానీ మనం ఇంట్లో చేసుకున్నట్టు సోజీని నెయ్యితో కానీ ఇక దేంతో కూడా ఫ్రై చేయకూడదు, వడబోయకూడదు కూడా. ఏమంటే ఇందులో బెల్లంలో చాలా నూకలా ఉంటుంది కాబట్టి మనం వడబట్టి చేయకూడదు. కాబట్టి ఒట్టి పైన ఉన్న నీళ్ళు తీసేసి కింద ఉన్న కొంచెం నేను పాడేసి తర్వాత ఇలా పాయసం చేసేసుకుంటాము. ఇందులో గోడంబి, ద్రాక్షి ఇలాంటివి కూడా ఏమీ వేయకూడదండి. ఓన్లీ బెల్లం, సోజీ ఉడికించుకోవాలి అంతే. కట్టెలు కూడా 30 రూపీస్ ఇస్తే ఇచ్చేస్తారు అక్కడ. 30 రూపీస్కి మనకి ఇలా పాయసం ఒకటి అవుతుంది. మాకు ఏంటంటే ఇక్కడ ఇలా పొయ్యి మీద వండిన తర్వాత దింపే ముందు అక్కడ ఉన్న అది కాలిన బూడిదనే విభూతిలాగా తీసుకొని, అది దేవుడికి నైవేద్యం పెట్టేది కాబట్టి అలా బొట్టు పెట్టి తీసుకొస్తాం లోపలికి. ఇలా అయిందండి పాయసం, చాలా టేస్ట్గా ఉండింది. ఇలా విస్తరాకు తీసుకెళ్ళి విస్తరాకు మీద స్వామివారికి పాయసం పెట్టి తీసుకెళ్తాము. టెంపుల్లో తీసుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మనకు ఈ పాయసం ఏం ముట్టరు, కానీ స్వామివారికి చూపించి మనకు రిటర్న్ ఇచ్చేస్తారు అంతే. ఇక్కడ మనకు టెంపుల్ లోపల ఫోన్స్ అలౌ లేదండి.
కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఇంటిలోన నా పాప రూపున గోరంత దీపం కంటికెదురుగా కనబడు వేళల కొండంత దీపం నా మనస్సులో వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం కారణీ కుమాయి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం ఆకాశాన ఆమడి దీపాలే ముత్తైదువులుంచ